సంగారెడ్డి జిల్లా పట్టణంలో అత్యద్భుతంగా నిర్వహిస్తున్న అనగా దత్త వ్రత క్రతువులో 215 గ్రామాల నుండి 2400 మంది మహిళా భక్తులు పాల్గొని తరలిస్తారు. తప్పకుండా ప్రతి ఒక్కరూ విచ్చేసి వ్రతంలో పాల్గొని ప్రసాదాన్ని తీసుకుని వ్రతాన్ని ఆచరించి ఫలితాన్ని డాక్టర్ మహేశ్వర్ శర్మ సిద్ధాంతి తెలిపారు. మరొక అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలకబోతుంది. నిరంతరం ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తూ అనేక గ్రామాల నుండి వచ్చే ప్రజలకు ఆధ్యాత్మిక చింతనను తెలుపుతూ ఈ కార్యక్రమాల నిర్వహణలో భాగంగా గత 10 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం మహిళల్లో ఒక అద్భుతమైన శక్తి ఉంటుంది కాబట్టి వారి ద్వారా ఒక కుటుంబం సంస్కరింపబడితే ఆ కుటుంబం ద్వారా గ్రామం సంస్కరింపబడుతుందనే ఒక ధ్యేయంతో మహిళలలో చైతన్యాన్ని తీసుకురావడమే ఉద్దేశంగా ఈ వ్రతరాజాలను ఎంపిక చేసుకొని ప్రతి సంవత్సరం ఒక విశిష్టమైన వ్రతాన్ని ప్రత్యేక తిథులలో ఆచరించడం జ్యోతిర్వాస్తు విద్యాపీఠం యొక్క సాంప్రదాయం. గత 10 సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం 11వ వ్రతంగా రేపు ఉదయం 8:30 గంటలకు ప్రారంభమవబోతుంది ఈ అనగా దత్త వ్రతం. ఈ వ్రతము వెనుక ఒక జ్ఞానాన్ని అందించాలనే ఒక లక్ష్యంతో కూడా ఈ వ్రతాలను ఎంపిక చేయడం జరిగింది. గోష్ఠాష్టమి వ్రతాన్ని నిర్వహించి గోవు యొక్క ప్రాధాన్యతను తెలపడం జరిగింది. గత సంవత్సరం అక్షయ నవమి వ్రతాన్ని నిర్వహించి అక్షయ ఫలాన్నిచ్చే అశ్వత్థ వృక్షాన్ని పూజించడం వల్ల, అంటే వృక్షరాజం యొక్క పూజ చేయడం వల్ల ఆ వృక్షం యొక్క జ్ఞానాన్ని అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం అనగా దత్త వ్రతం గురు సాంప్రదాయాన్ని, దత్తాత్రేయుని యొక్క ప్రతిష్టను, తర్వాత గురువు యొక్క ప్రతిష్టను తెలియచేసే విధంగా ఈ రేపు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం 2400 మంది మహిళలు ఏకకాలంలో అందరూ పసుపు వర్ణమైన చీరలను ధరించి మొత్తము ఈ మంటపం అంతా కూడా పసుపు వర్ణమైపోతుంది. రేపు ఉదయం ఆ వస్త్రాలను ధరించి 2400 మంది 215 గ్రామాల నుండి వస్తూ ఉన్నారు. వారందరినీ ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. 1400 మంది క్రింద కూర్చునే వాళ్ళు క్రింద కూర్చొని అర్చన చేసుకోబోతున్నారు. 1000 మంది కుర్చీల పైన టేబుల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. 5 వివిధ విభాగాలుగా విభజించి 5 ద్వారాల ద్వారా అందరినీ ఒకేసారి కాకుండా 5 ద్వారాల ద్వారా లోపలికి పంపించడం జరుగుతుంది. ఉదయం 8:30 వరకు ఇక్కడికి మాతృమూర్తులంతా వచ్చినాక లోపలికి పంపించడం జరుగుతుంది. ఎవరిది వాళ్ళకి నంబర్లు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆయా నంబర్లలో కూర్చొని క్రమశిక్షణతో భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని నిర్వహించుకొని గత 10 సంవత్సరాలుగా తరిస్తూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా అత్యధిక సంఖ్యలో 10 వ్రతాలలో ఇది 2400 అధిక సంఖ్య. ఈ 2400 మంది ఇక్కడ వ్రతాన్ని నిర్వహించుకొని తరించబోతున్నారు. కాబట్టి ఈ వ్రతాన్ని వచ్చి వ్రతంలో పాల్గొనడమే కాకుండా సేవ చేసి మహిళలంతా వ్రతం చేసుకుంటే మిగతా పురుషులంతా వారి కుటుంబ సభ్యులంతా వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటే చాలు. ఆ సేవ ద్వారా కూడా ఈ వ్రతం యొక్క ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి జిల్లా కేంద్రం హెడ్ క్వార్టర్లో ఫసల్వాది ప్రాంతంలో వెలిసిన అద్భుతమైన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్రంలో జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అనేది అసలు తెలియని వాళ్ళకు కూడా 2 రాష్ట్రాల్లో కూడా ఇప్పటి వరకు కూడా జ్యోతిర్వాస్తు విద్యాపీఠం అంటేనే సంగారెడ్డి అనే విధంగా శ్రీ 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 డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతి ద్వారా విద్యాపీఠానికి ఎంత గౌరవం దక్కుతుందో సంగారెడ్డి పేరు మీద కూడా అంత గౌరవం దక్కుతుంది. ఈరోజు వాస్తు విద్యాపీఠం ప్రతి నిత్యం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ అత్యద్భుతంగా ఈ సంవత్సరంలో చరిత్రలో నిలిచిపోయేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తూ తరింపజేస్తున్నటువంటిది ఒక ఆధ్యాత్మిక అవిరల సంస్థ శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠం. పీఠ నిర్వహణలో ప్రతి సంవత్సరం మహిళలలో ఆధ్యాత్మిక చైతన్యం కలిగించడం కోసం గత 10 సంవత్సరాలుగా సహస్రాధిక మహిళల చేత ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేస్తూ తరిస్తూ ఉన్నది. గత 10 సంవత్సరాల క్రితం సువర్ణ గౌరీ వ్రతం అనేటువంటి వ్రతాన్ని 1200 మహిళల చేత
ఏకకాలంలో నిర్వహణ చేసింది. ఆ తర్వాత కాలం నుండి ప్రతి సంవత్సరం ఒక అరుదైనటువంటి వ్రతాన్ని 1000కి తక్కువ సంఖ్యలో కాకుండా 1000 పైన సంఖ్యల్లో ఏకకాలంలో మహిళల చేత సంపద్గౌరీ వ్రతం, అముక్తాభరణ సప్తమి వ్రతం, పాశుపత వ్రతం, కరక చతుర్థి వ్రతం, కుజషష్ఠి వ్రతం, చంపాషష్ఠి వ్రతం ఇట్లాంటి అరుదైనటువంటి వ్రతాలను లోకానికి అందజేస్తూ ఉంది విద్యాపీఠం. ఈ పరంపరలోనే భాగంగా చివరి సంవత్సరం గోష్ఠాష్టమి అని గోవుని యొక్క ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి వ్రతాన్ని సుమారు 1800 మంది మహిళల చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది. గత సంవత్సరం అక్షయనవమి వ్రతాన్ని, రావి చెట్టు పూజను అంటే వృక్ష ప్రాధాన్యాన్ని తెలుపుతూ ఒక అత్యద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ఒక 2000 మంది చేత ఏకకాలంలో నిర్వహణ చేసింది. ఈ సంవత్సరం 2400 మంది మహిళలు ఏకకాలంలో అనఘాదత్త వ్రతం అనేటువంటి అరుదైనటువంటి వ్రతాన్ని నిర్వహణ చేసుకుంటున్నారు.